రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, కృపామయుడా, జీవము కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు కూడా తండ్రి మీ సహాయం మాకు దయచేశారు. అవును తండ్రి, మా ప్రయాణాలన్నిటినీ క్షేమంగా మార్చిన దేవుడవు నీవే. మా ప్రయత్నాలలో మాకు తోడై ఉన్న దేవుడవు నీవే నాయన. అయా, మేము ఎటువంటి పరిస్థితుల్లో కృంగిపోయి ఉంటుండగా మమ్మల్ని లేవనెత్తిన దేవుడవు నీవే నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి అందు మేము సజీవులంగా ఉన్నాము అంటే కుటుంబంతో కలిసి మరొకసారి ఈ విధంగా ప్రార్థిస్తున్నాము అంటే అది కేవలం మీ కృప మాత్రమే నాయన. ఈ రాత్రిన మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఎస్ లార్డ్, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని కీర్తనల గ్రంథం 37వ కీర్తన 4వ వచనంలో మీ వాక్యము సెలవిస్తూ ఉన్న రీతిగా, అవునయ్యా, మిమ్మల్ని బట్టి సంతోషించే హృదయము మాకు దయచేయండి తండ్రి. మిమ్మల్ని బట్టి ఆనందించే మనస్సు మాకు దయచేయండి అయ్యా. ఈ లోకం వైపు చూస్తూ వాటిలో మా సంతోషం వెతుక్కున్నట్లయితే నాయన, మేము దేనిలో కూడా తండ్రి విజయం సాధించలేము. కానీ అయ్యా, మిమ్మల్ని బట్టి మేము సంతోషిస్తున్నట్లయితే మీరు మా యొక్క హృదయ వాంఛలను తీరుస్తారు అని, గొప్ప కార్యాలు జరిగిస్తారు అని చాలా సుస్పష్టంగా మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డ కూడా నాయన ఈ రాత్రి యందు వారు కలిగి ఉన్న హృదయ వాంఛను తండ్రి బిడ్డలు నెరవేర్చుకొనుటకు సహాయం దయచేయండి. బిడ్డలకు మీరే తోడై ఉండి వాటన్నిటినీ కూడా అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రాత్రి యందు విశ్వాసంతో నమ్మకంతో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఉంటున్నారో వారందరి ఎడల మీ సహాయము దయచేయండి. బిడ్డలు దేనిని అడుగుతున్నారో, దేని నిమిత్తం ప్రార్థిస్తున్నారో అన్నీ కూడా తండ్రి మీరే వారికి అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అనారోగ్యంతో ఉన్నారయ్యా, వారికి ఉన్న ఆ అనారోగ్యమును యేసు నామముని రాత్రి అందే తొలగించండి ప్రభువా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎటువంటి బలహీనత బిడ్డలు కలిగి ఉన్నప్పటికీ సంపూర్ణమైన విడుదల, స్వస్థత మీరు దయచేయండి తండ్రి. ప్రతి అవయవమును ముట్టి విడిపించండి, స్వస్థపరచండి తండ్రి. దురాత్మ క్రియలను, అంధకార క్రియలను, చేతబడి పరమైన శక్తులను యేసు నామంలో లయపరిచి వారికి మంచి ఆరోగ్యము దయచేయండి తండ్రి. డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి, నిరాశలో నుంచి లేవనెత్తండి. ఆత్మహత్యలు చేసుకోవాలి అనే తలంపుల నుంచి ప్రతి బిడ్డను మీరే తండ్రి బయటకు తీసుకొని రమ్మని బ్రతిమాలుకుంటున్నాము. గర్భఫలం లేని ప్రతి బిడ్డను ఈ రాత్రి అందు మీరు దర్శించి మూయబడి ఉన్న గర్భమును మీరు తెరవమని బ్రతిమాలుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను మీరు ఆశీర్వదించండి. ఈ రాత్రంతా తల్లికిని బిడ్డకును క్షేమమును దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అదేవిధంగా అప్పులు కలిగి ఉన్నారయ్యా, కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, మోసపోయారు, నష్టపోయారు తండ్రి. బిడ్డలు మీరు దర్శించండి. అప్పులను తండ్రి తీర్చుకునే మార్గమును వారి ఎదుట తెరవజేయమని బ్రతిమాలుకుంటున్నాం. ప్రతి అప్పు నుంచి విడిపించమని అడుగుతున్నాం. కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో కూడా ఎంతో మంది చాలినటువంటి జీతంతో జీవిస్తున్నారు నాయన. వారి యొక్క జీతాన్ని అభివృద్ధి పరచండి, వారి కుటుంబంలో సమృద్ధిని ఏర్పరచండి ప్రభువా. అదేవిధంగా నాయన నైట్ డ్యూటీలో, నైట్ ప్రయాణాల్లో ఉంటున్నారు. ఏ సమస్యలు, ఏ ఇబ్బందులు వారికి రాకుండా ఈ రాత్రంతా భద్రపరచండి. ఉద్యోగము లేని వారికి ఈ రాత్రి అందు తండ్రి ఉద్యోగాన్ని మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. ఎంతో మంది బిడ్డలు వివాహం కోసం ఎదురు చూస్తున్నారయ్యా, వారి వివాహాన్ని మీ చిత్తంలో ఘనంగా జరిగించండి. సాటి అయిన సహాయమును మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. అదేవిధంగా కుటుంబంలో సమాధానాన్ని మీరు స్థాపించండి తండ్రి. యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. ఎవరైతే మారు మనసు లేకుండా ఉన్నారో, అపవాది క్రియల చేత పీడించబడుతున్నారో, చెడు వ్యసనాలు కలిగి ఉన్నారో వారిని తండ్రి వాటి నుంచి విడిపించండి ప్రభువా. త్రాగుడు వ్యసనాల నుంచి విడుదల దయచేయండి తండ్రి.
ప్రభువా, భార్యకు భర్తకు మధ్య ఉన్నటువంటి ఆ సమస్యలను తీసివేయమని, ప్రేమతో జీవించే కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. రక్త సంబంధికులను కూడా అయా మీరు దర్శించండి, గొడవలు తీసివేయండి తండ్రి. అయా ఎవరైతే తండ్రి న్యాయము దొరక్క కోర్టు కేసులో చిక్కుబడి ఉన్నారో వారి వైపు మీరు ఉండండి, వారిని విడిపించండి తండ్రి. అదే విధంగా ఆయా దేశాల్లో ఉన్నారు, ఈ రాత్రంతా ఏ సమస్య వారికి రాకుండా బిడ్డలను మీరు కాపాడండి ప్రభువా. విదేశాలకు వెలుటకు ప్రయత్నిస్తున్నారు, వీసా విషయంలో, ప్రాసెస్లో నాయనా, డాక్యుమెంట్స్లో నాయనా మీరు తోడై ఉండమని అడుగుతూ ఉన్నాము తండ్రి. ప్రభువా, లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కొరకు అప్లికేషన్ పెట్టుకున్నారు నాయన, ప్రార్థిస్తున్నారు. అన్నిటిని బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. మా దేశాన్ని దీవించండి, ప్రజలను దీవించండి, అధికారులను దీవించండి. బార్డర్స్లో ఉన్న మా సైనికులను, వారి కుటుంబాలను మీ కృపాహస్తాల చాటున భద్రపరుచుకోమని అయా మేమందరము కూడా సేద తీరబోతున్నాము. మాకు మంచి నిద్ర దయచేయండి. ఎవరు కూడా పీడకలల సమస్యల వలన, నిద్రలేమి సమస్యల వలన ఇబ్బందులు పడకుండా, దొంగలు, శత్రువులు హాని కలిగించే పరిస్థితులు ఏవి ఎవరిని అయా ఇబ్బందులకు గురి చేయకుండా ప్రతి ఒక్క గృహము చుట్టూ మీ యొక్క దేవదూతల కంచె కాపుదల అనుగ్రహించమని, మంచి నిద్రతో సంతృప్తి పరచమని, మమ్మల్ని మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాము. మరలా ఉదయాన్నే సజీవులుగా చేరి మీ ముఖదర్శనం చేసుకొని మీ నామాన్ని స్తుతించగలిగిన భాగ్యము మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.